హలో ఫ్రెండ్స్, అస్సలం అయికం, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. ఈరోజు పన్నీర్ నూడిల్స్ మంచూరియన్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే నూడిల్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నానండి. నేను బాయిల్ చేసుకుని అయితే పక్కనైతే పెట్టేసుకున్నాను. ఈ విధంగా అయితే బాయిల్ చేసుకోవాలి. మామూలుగా నార్మల్ నూడిల్స్ వండుకోవడానికి బాయిల్ చేసుకుంటాం కదా, ఆ విధంగా. ఇక్కడైతే క్యారెట్స్ అయితే ఇలా చిన్నగా చాప్ చేసుకున్నాను. క్యాప్సికమ్ క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నానండి. ఇంకా ఆనియన్స్ కూడా ఇలాగే క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు 2 సన్నగా చాప్ చేసుకున్నాను. చిన్నుల్లిపాయలు కూడా ఇలాగ సన్నగా చాప్ చేసుకున్నానండి. సో ఇవన్నీ అయితే చాప్ చేసి తీసుకున్నాను. ఇక్కడ వచ్చి పన్నీర్ వచ్చి ఇలా క్యూబ్స్ లాగా అయితే కట్ చేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, సైజ్ ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఇంతైనా పెట్టుకోవచ్చు, ఇంతకన్నా చిన్నదైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఈ విధంగా క్యూబ్స్ లాగా అయితే చేసుకున్నానండి. ఇప్పుడైతే కొన్ని నూడిల్స్ అయితే ప్లేట్లో వేసుకొని దాంట్లో కార్న్ఫ్లోర్ అయితే మిక్స్ చేసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ మిక్స్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ చూసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఎంత పట్టిద్దో ఒక 2 స్పూన్స్ అంత కార్న్ఫ్లోర్, ఇంకా తగినంత సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. ఇంకా పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నానండి. పెప్పర్ పౌడర్ వేసుకొని కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ అయితే మిక్స్ చేశాను. మిక్స్ వేసుకొని ఇప్పుడైతే బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడైతే పన్నీర్ తీసుకున్నానండి. ఇప్పుడు పక్కన పెట్టేసి నూడిల్స్ పన్నీర్లో తగినంత లైట్గా సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ చూసుకొని వేసుకొని నూడిల్స్లో కూడా వేసుకున్నాం కదా, కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం పెప్పర్ పౌడర్, మొత్తం సాల్ట్ ఇంకా పెప్పర్ పౌడర్ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ అయితే చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే రౌండ్ నూడిల్స్ పన్నీర్ మీద పెట్టి బౌల్స్ లాగా చేసుకుందాం. ఈ విధంగా అయితే ఫస్ట్ పైనుంచి నూడిల్స్ పెట్టుకొని పన్నీర్ పైన ఇలాగా రౌండ్గా పెట్టుకోవాలండి. చుట్టుకోవాలి. ఇలా ఈ విధంగా చుట్టుకుంటూ మెల్లిగా ప్రెస్ చేయాలండి. గట్టిగా చేయకూడదు, పన్నీర్ ఇరిగిపోయిద్ది. మెల్లిగా ఈ విధంగా అయితే ప్రెస్ చేయాలి. కావాల్సి వస్తే హ్యాండ్కి చేతికి కొంచెం వాటర్ పెట్టుకోండి, అప్లై చేసుకొని ప్రెస్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే అన్నీ రెడీ అయితే చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడైతే ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా ఒక్కటి వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. కుక్ అయితే అయిపోయాయి. మళ్ళీగా ట్రై చేసి తీసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా క్రిస్పీగా ఇంకా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. స్నాక్ ఐటమ్ పిల్లలకైతే చాలా నచ్చిద్ది. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. తప్పకుండా ట్రై చేయండి. సో ఇవన్నీ అయితే తీసేసాను. ఇంకా మిగతాయి కూడా కుక్ అవుతున్నాయండి. సో ఈ విధంగా అయితే వేసేసిన తర్వాత ఇదిగోండి, ఈ విధంగా అయితే కుక్ చేసుకున్నాను. గోల్డెన్ కలర్లో కుక్ చేసుకోవాలి. సో అన్నీ అయితే కుక్ చేసేసుకున్నానండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే వచ్చాయి. ఇప్పుడైతే మంచూరియన్కి ప్రిపేరింగ్ చేసేసుకుందాం. సో ఆయిల్ వేసుకొని చాప్ చేసుకున్న చిన్నుల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఒకసారి కొంచెం ఒక 2 సెకండ్స్ సాటే చేసుకున్నానండి. సాటే చేసుకున్న తర్వాత దాంట్లోకి క్యారెట్ అయితే యాడ్ చేసుకున్నాను. క్యారెట్ వేసుకున్న తర్వాత ఒక 2-3 సెకండ్స్ మళ్ళీ సాటే చేసుకోవాలి. సాటే చేసుకున్న తర్వాత ఇంకా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా క్యాప్సికమ్ అయితే యాడ్ చేసేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. సాల్ట్ అయితే చూసుకొని వేసుకోవాలండి. అన్నిట్లో వేసుకుంటున్నాం కదా, పన్నీర్లో కూడా వేసాము, ఇంకా నూడిల్స్లో కూడా వేసాము. సో చూసుకొని వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ అయితే చేస్తున్నాను. నూడిల్స్ మసాలా అండి, నూడిల్స్ మసాలా ఇంకా 1 స్పూన్ సోయా సాస్ అయితే నూడిల్స్ మసాలా వేసుకొని ఫస్ట్ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ సోయా సాస్ అయితే యాడ్ చేసుకున్నాను. 1 స్పూన్ సోయా సాస్ వేసిన తర్వాత 1 స్పూన్ చిల్లీ సాస్ వేసుకుంటున్నానండి. 2 స్పూన్స్ వచ్చి టమాటో సాస్ వేసుకున్నాను. స్వీట్నెస్ నచ్చితే ఇంకొంచెం అయినా వేసుకోవచ్చు.
వేసుకున్న తర్వాత 2 స్పూన్స్ వేసానండి. వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకున్నాను. ఒకసారి బాగా మిక్స్ అయిన తర్వాత ఇక్కడ షెజ్వాన్ చట్నీ అయితే వేస్తున్నానండి. షెజ్వాన్ చట్నీ కూడా 1½ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ నూడిల్స్ బౌల్స్ అయితే వేసేసుకుంటున్నాను. వేసుకొని బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అయితే సాటే చేసుకొని ఇప్పుడైతే చీజ్ అయితే గ్రేట్ చేసి వేస్తున్నానండి దాని మీద. ఇదిగోండి చీజ్ అయితే గ్రేట్ చేసి వేస్తున్నాను. చీజ్ గ్రేట్ చేసి వేసిన తర్వాత ఈ విధంగా అయితే గ్రేట్ చేసి వేస్తున్నాను. గ్రేట్ చీజ్ అయినా వేసుకోవచ్చు. సో చీజ్ అయితే గ్రేట్ చేసేసానండి. ఇప్పుడైతే లిడ్ పెట్టేస్తాను ఒక 2 సెకండ్స్ కోసం. అంటే ఇంకో 2-3 సెకండ్స్ లిడ్ పెట్టి ఇదిగోండి ఓపెన్ చేసేసాను. చీజ్ అయితే మెల్ట్ అయిపోయింది. సో ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి. సో ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను. మొత్తం ప్లేటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు అయితే ప్లేట్ మీద మళ్ళీ ఇంకొంచెం చీజ్ అయితే యాడ్ చేస్తున్నాను. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. పిల్లలకి అయితే చాలా నచ్చిద్దండి. సో చీజ్ ఇంకా పన్నీర్ అయితే గ్రేట్ చేసి వేస్తున్నాను దాని మీద. ఓకే అండి, ప్లీజ్ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కుక్ విత్ అస్మా #హమీదా ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.